టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై నిన్న విచారణ జరిపింది. ఇక చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు విన్న తర్వాత విచారణ నవంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తితో నవంబర్ 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై తీర్పు వెల్లడించిన తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయబోమని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈ కేసులో విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సిఐడి తరపు లాయర్ కోర్టులో వాదించారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి మాత్రం వీల్లేదని సిఐడి ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా సుప్రీం నిర్ణయంతో చంద్రబాబుకు స్వల్ప ఊరట దక్కినట్లయింది. సుప్రీంకోర్టు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టులపై నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ ఓ పెళ్లి బృందం డిమాండ్ చేసింది. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామం నుంచి నిర్మలగిరి మేరీమాత ఆలయం వరకు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ పాదయాత్ర నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆయన వెంటనే విడుదల కావాలని, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని కోరుతూ ఈ పాదయాత్రను చేపట్టారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఈ సందర్భంగా ముప్పిడి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని ప్రార్థనలు చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుమల వెంకన్న నిధులను తిరుపతి అభివృద్ధికి వాడుకోవాలన్న ప్రతిపాదనపై సర్కారు వెనక్కి తగ్గింది. విమర్శలు, వివాదాల నేపథ్యంలో మీరిస్తామన్నా మేం తీసుకోమని టీటీడీకి స్పష్టం చేసింది. టీటీడీ వార్షిక బడ్జెట్ నుంచి 1% నిధులు తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలని ఈ నెల 9న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. దీనిపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పైగా టీటీడీ నిధుల కేటాయింపుపై అభ్యంతరం తెలిపే వారిని తిరుపతి అభివృద్ధి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ ఎదురుదాడి చేశారు. బడ్జెట్లో 1% నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తామంటూ ప్రభుత్వానికి టీటీడీ ఈవో లేఖ పంపించారు. ఇది అందిన 5 రోజుల్లోనే ప్రభుత్వం స్పందించింది. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించడాన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు అని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవరవన్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. తిరుపతిలో అనేక అభివృద్ధి పనుల కోసం టీటీడీ ఎంతో కాలంగా నిధులు వెచ్చిస్తోంది. ఉద్యోగులకు ఇక గ్యారంటీ లేని పెన్షనే గతి కానుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీని ఇచ్చిన జగన్ వాటిని తుంగలు తొక్కారు. వద్దని ఉద్యోగులు వేడుకుంటున్నా, పాత పెన్షన్ విధానమే కావాలంటున్నా జగన్ సర్కార్ జగమొండిగా ముందుకే వెళ్ళింది. గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్పై తన పంతం నెగ్గించుకుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లును ఆమోదించింది. దీనిపై శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆఘమేఘాలపై గెజిట్ను జారీ చేసింది. శని, ఆదివారాలు సాధారణ సెలవులు, ఆ తర్వాత 2 రోజులు దసరా పండుగ సెలవులు. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత, ఆందోళనలు తగ్గించేందుకు ప్రభుత్వం వరుస సెలవుల ముందు గెజిట్ జారీ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారిన సిపిఎస్ను మన ప్రభుత్వం వచ్చిన వారంలోనే రద్దు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేత హోదాలో జగన్ హామీ ఇచ్చారు. దీంతో సిపిఎస్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు వైసీపీకి అండగా నిలిచారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినా సిపిఎస్ను రద్దు చేయకపోగా దీని స్థానంలో జీపీఎస్ను వారి నెత్తిన రుద్దారు. ఇదేనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే? ఇంత జగమొండిగా వ్యవహరిస్తారా? తాము చేస్తున్న ఉద్యమాలు కనిపించలేదా అని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాట తప్పి మడమ తిప్పి నిండా ముంచాడని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసినందుకు సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా గాయాల పాయలయ్యేలా దాడి చేశారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ వ్యవహార శైలితో అవనిగడ్డ రణరంగంగా మారింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే ఆయన అనుచరుల దాడిని నిర్వహించాల్సిన పోలీసులు ఆద్యాంతం చోద్యం చూశారు. పైగా దాడులకు గురైన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వేర్వేరు మండలాల్లో తిప్పి సాయంత్రం వదిలేశారు. అసలేం జరిగిందంటే, జగన్ గత ఏడాది అక్టోబర్ 20వ తేదీన అవనిగడ్డ వచ్చారు. కరకట్టల అభివృద్ధి, కోడూరు రహదారి అభివృద్ధి, అవనిగడ్డలో డంపింగ్ యార్డ్ నిర్మాణం, అవనిగడ్డ సీసీ డ్రైన్ల నిర్మాణం, పాత ఎడ్లంక వద్ద వంతెన నిర్మాణం కోసం 93.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం హామీ ఇచ్చి ఏడాదవుతున్నా నేటి వరకు ఆ హామీలు కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ తెలుగుదేశం, జనసేన పార్టీలు సరిగ్గా ఏడాదికి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కార్యాలయం ఎదుట ఉమ్మడిగా ధర్నా చేపట్టాయి. ధర్నా నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున అవనిగడ్డలో మోహరించారు. జనసేన, టీడీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసు నమోదు చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని 102 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఉచ్చు బిగించింది. ఆయన డైరెక్టర్గా ఉన్న కేఎంసీ కన్స్ట్రక్షన్స్ మరో 2 సంస్థలతో కలిసి కేరళలో చేపట్టిన జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేశాయన్న ఫిర్యాదుతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఈ నెల 16న హైదరాబాద్లోని కేఎంసీ కంపెనీలో సోదాలు చేపట్టి ఈ వ్యవహారం వెనుక కుట్రకోణం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. కేరళలో బీఓటీ పద్ధతిలో నిర్మించే జాతీయ రహదారి కాంట్రాక్టును కోల్కతాకు చెందిన భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్, బీఆర్ఎన్ఎల్, గురువాయూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 2006లో దక్కించుకున్నాయి. వీటి నుంచి సబ్ కాంట్రాక్టు పొందిన కేఎంసీ రోడ్డు డిజైన్, నిర్మాణం, అభివృద్ధి, ఫైనాన్స్, ఆపరేషన్తో పాటు నిర్వహణ బాధ్యత తీసుకుంది. కేఎంసీ ఎండీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఎన్హెచ్ఐఐ అధికారులతో పాలక్కాడ్కు చెందిన కొందరు స్వతంత్ర ఇంజనీర్లతో కలిసి కుట్ర పన్ని రోడ్డు పూర్తి కాకుండానే 10 ఏళ్ల పాటు టోల్ వసూలు చేశారు. విద్యాశాఖలో ప్రస్తుతం జరుగుతున్న అవినీతి పనులతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని జైలుకు పంపుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రభుత్వం మారిన వెంటనే మొట్టమొదటిగా జగన్ సర్కార్ హయాంలో విద్యాశాఖలో చోటు చేసుకున్న అవినీతి, కుంభకోణాలపై దృష్టి పెడతామన్నారు. పతనావస్థలో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి జగన్ విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే జనసేన ఖచ్చితంగా గొంతెత్తుతుందని, ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ తమను కించపరిచేలా మాట్లాడినా పట్టించుకోబోమన్నారు. ఇక ఇంగ్లీష్ మీడియం అంశం మీద సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే మేమేదో ఆ చదువులకు వ్యతిరేకమన్నట్లు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. అమెరికాలో యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులకు టోఫెల్ టెస్ట్ అవసరం. 3, 5వ తరగతి పిల్లలకు ఈ టెస్ట్ పెట్టడం వెనుక లాజిక్ ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి వాటిపై ప్రశ్నిస్తే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం కోసమేనని బొత్స అనడం విడ్డూరంగా ఉందన్నారు. దానికోసమే అయితే ఇన్ని వేల కోట్లు ఖర్చు అక్కర్లేదని, యూట్యూబ్లో చాలా ఆన్లైన్ కోర్సులు ఉన్నాయన్నారు. ఎలా మాట్లాడాలో ఉచితంగా వారే చెబుతారని, విద్యార్థులు ఎన్రోల్ అయితే సరిపోతుందన్నారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు చేపట్టిన సైకిల్ యాత్రపై దాడికి పాల్పడ్డారు. టీడీపీ జెండాలను తొలగించి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సుగాలమిట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల కావాలంటూ శ్రీకాకుళం జిల్లా అరసల మండలం నారువాక మాజీ సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో 5గురు కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. వీరి యాత్ర 13 జిల్లాల్లో కొనసాగించి అన్ని దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా ఈ సైకిల్ యాత్రకు పార్టీలకు అతీతంగా ఘన స్వాగతం లభించింది. కానీ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోనే వైసీపీ శ్రేణులు సైకిల్ యాత్రను అడ్డుకుని అరాచకం సృష్టించారు. తమకు టీడీపీ జెండాలు కనిపించవద్దంటూ హెచ్చరించారు. దాడి చేసి బట్టలు చించేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు జైలు అధికారులు. అయితే ఈ రిపోర్ట్లో వారు ఆయన బరువు విషయాలను వెల్లడించకపోవడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు 8 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు బరువును హెల్త్ బులెటిన్లో అధికారులు వెల్లడించలేదు. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యంపై ఒకవైపు నారా కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు ఆయన ఆరోగ్యంపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు వైద్య సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కావాలనే చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రైతు బజార్ ముందు యూటీఎఫ్ నాయకులు చేపట్టిన దీక్ష నిన్నటికి 2వ రోజుకు చేరింది. శిబిరానికి చేరుకున్న వైద్యుల బృందం దీక్ష చేస్తున్న ఆ సంఘం నాయకులైన రఘుపతి రెడ్డి, సోమశేఖర్ నాయుడు, జీవి రమణ, సుధాకర్, దక్షిణమూర్తి, వెంకటేశ్వర్ రెడ్డి, రెడ్డప్ప, పార్థ సారథులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్, పల్స్ పరిశీలించి ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచించారు. నిరాకరించడంతో దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా ఆరోగ్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీక్ష చేస్తున్న యూటీఎఫ్ నాయకులకు ఏఎస్టీ రాష్ట్ర నాయకులు గంటా మోహన్, హెచ్ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు అరుణ్, రాష్ట్ర కౌన్సిలర్ రమేష్ తదితరులు మద్దతు తెలిపారు. ఇక పోలీసుల తీరుపై యూటీఎఫ్ నాయకులు మండిపడుతున్నారు. గజ్వెల్ విషయంలో తన మనసులో ఓ బాధ ఉందన్నారు సీఎం కేసీఆర్. తాను గజ్వెల్ ఎమ్మెల్యేనే అయినా ఇన్నాళ్లు ఆ నియోజకవర్గ కార్యకర్తలకు దొరకలేదన్నారు. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామానికి పాదయాత్ర చేసేవాడినని, ఇప్పుడు బాధ్యతలు పెరగడం వల్ల గజ్వెల్ విషయంలో అది సాధ్యపడలేదని చెప్పారు. ఇకపై నెలకో పూట గజ్వెల్కు కేటాయిస్తారని, ఇక్కడికే వచ్చి కూర్చుని సమస్యలు తెలుసుకుంటారని గజ్వెల్ ప్రజలకు హామీ ఇచ్చారు. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామిరిపేట మండలంలోని అంతాయిగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో కేసీఆర్ తన సొంత గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గజ్వెల్లో ఎంతో జరిగిందని చెప్పుకోవద్దని, మొదటి దశ అభివృద్ధి మాత్రమే పూర్తయిందని, ఇంకా 2వ దశ మిగిలే ఉందని అన్నారు. ప్రతి గ్రామానికి గోదావరి నీటిని తరలించడమే తన లక్ష్యమని, ఆ దిశగా ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించారని చెప్పారు. మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెక్ డ్యాంలు నిర్మించి నీటిని తరలిస్తున్నామన్నారు. ఇక తాను కూడా భూ నిర్వాసితునేనని, నిర్వాసితుల గోస తనకు తెలుసునని ముఖ్యమంత్రి తెలిపారు. తన తాతల భూములు, తన అత్తగారి భూములు ముంపునకు గురయ్యాయన్నారు. ఎన్నికలయ్యాక భూ నిర్వాసితులతో ఒక రోజంతా గడుపుతానన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ దయ వల్ల రాలేదని, ఇక్కడి ప్రజలు పోరాటంతో సాధించుకున్నారన్నారు మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరకముందు విమర్శించినట్లుగా సోనియా బలిదేవతే అని, రాహుల్ ముద్దపప్పే అని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలు అమరులు కావడానికి సోనియానే కారణమని, సకాలంలో స్పందించి ఉంటే అంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కేటీఆర్ సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే టీబీజీపీ, టీపీసీసీ వచ్చేనా అని వాస్తవాన్ని ఆ 2 పార్టీల నేతలు తెలుసుకోవాలన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్పై విమర్శలు చేసిన రేవంత్ ఇప్పుడు సోనియాను కాళీ దేవత అని, రాహుల్ను నిప్పు అంటూ మాట మారిస్తే మనం కూడా మారాలా అని ఆయన ప్రశ్నించారు. బీసీల జనగణనపై రాహుల్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, బీసీ జనగణన చేయాలని 9 నెలల కిందట తాము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రజల ఆస్తులు దోచుకునేందుకు జిల్లాల్లో బందిపోట్ల ముఠా తయారైందని, ఆ దుర్మార్గ అవినీతి పాలనను అంతం చేసేందుకు తాను కాంగ్రెస్లో చేరానని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం బీడీఓస్ కాలనీలో వాసిరెడ్డి వెంకటేశ్వర్ల చౌదరి, అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల కోరిక మేరకు తాను కాంగ్రెస్లో చేరానని, పట్టపగలు తాము దొరల్లా బరాబర్గా ప్రజల్లోకి వచ్చామన్నారు. ఇక తెల్లారితే ఎవరి ఇళ్ల స్థలాలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఉందని, తాము వాటికి అడ్డుకట్ట వేస్తామన్నారు. ఇక స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపు మేరకు నీతివంతమైన రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తాను 40 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా విలువల మేరకు పనిచేశానన్నారు. గంజాయి వ్యాపారులపై
పెట్టే పీడీ యాక్ట్ కేసులు కొత్తగా ఖమ్మం రాజకీయాల్లోకి వచ్చాయని, ఒక్కో నాయకుడిపై 19 నుంచి 25 కేసులు నమోదు చేశారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ తనను పిలిచి మంత్రి పదవులు ఇచ్చారని, వాటిని దుర్వినియోగం చేయకుండా ప్రజాహితం కోసం ఆదర్శవంతంగా పనిచేశానన్నారు. తెలంగాణ ప్రజలతో మాది రాజకీయ బంధం కాదని ప్రేమానుబంధం అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తమ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ముందు నుండి పనిచేశామని, తెలంగాణతో మా అనుబంధం ఇప్పటిది కాదన్నారు. పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాం నుంచి తెలంగాణ ప్రజలతో తమ బంధం కొనసాగుతోందన్నారు. నాడు భూముల కోసం ఇందిరమ్మ కొట్లాడితే ఇక్కడి ప్రజల కోసమే తన తల్లి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. ఈ 10 ఏళ్లలో ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని, ఆ కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ కుటుంబం దోచుకున్న సొమ్మునంతా వసూలు చేసి ప్రజలకు పంచుతామని రాహుల్ గాంధీ తెలిపారు. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా జగిత్యాల బస్టాండ్ చౌరస్తా, మోర్తాడ్, ఆర్మూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగులో పాల్గొన్నారు. టీ కొట్టు వద్ద రోడ్డు పక్కన దోసలు వేసే బండి వద్ద ఆగి అక్కడి ప్రజలతోనూ రైతులతోనూ మాట్లాడారు. దేశమే ఒక కుటుంబంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని, తెలంగాణ ప్రజలు ఎప్పుడూ తమ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బందీ అయింది అని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర కసరత్తు మొదలుపెట్టింది. ఇవాళ దాదాపు 55 మందితో తొలి జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిలో అత్యధిక సీట్ల వెనుకబడిన వర్గాలకే దక్కే అవకాశాలున్నాయని ఈ వర్గాలు వెల్లడించాయి. 2 రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవడేకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, సంయుక్త కార్యదర్శి సునీల్ బన్సల్ తదితరులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ ముమ్మరంగా చర్చలు జరిపి జాబితాను ఒక కొలిక్కి తీసుకువచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు తెలంగాణ అభ్యర్థులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్, విఎల్ సంతోష్ తదితర సీనియర్ నేతలతో పాటు రాష్ట్ర నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటెల పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓటరు తీర్పుపై ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు కోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని ప్రధాన పార్టీలు వదులుకోవడం లేదు. మధ్యప్రదేశ్లో గెలుపు ద్వారా రాబోయే లోక్సభ ఎన్నికల్లో గట్టి పట్టు సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ఓటర్లకు ప్రధాని ఒక బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ను ప్రశంసిస్తూనే తన పేరు మీద ఓటు వేయాలని ఓటర్లను ఆ లేఖలో ప్రధాని కోరారు. దీంతో ఆ సీఎంను ప్రశంసించడం, ఆ పీఎంను చూసి ఓటేయమనడంతో మోదీ ఆంతర్యం ఏమై ఉండవచ్చుననే విషయంపై రాజకీయ పండితులు విశ్లేషణలో పడ్డారు. ఇక మోదీ తన లేఖలో మధ్యప్రదేశ్ రాష్ట్రంపై తనకున్న అనుబంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 2014-2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని మర్చిపోలేనని అన్నారు. ప్రజలు ఇచ్చిన బలమైన తీర్పుతోనే అస్వస్థతతో కూడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపామని, సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బీజేపీ మరోసారి పటిష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రజలు ఇదే నమ్మకాన్ని కనబరుస్తారన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. సీఎం శివరాజ్ చౌహాన్ సాధించిన విజయాలను ప్రధాని ప్రశంసిస్తూనే మోదీ పేరు చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్లో రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉధృత ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పార్టీ నేతలు టీఎస్ సింగ్ దేవ్, అల్కాలంబా, అజయ్ మాఖేన్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని 90 అసెంబ్లీ స్థానాలకు 2 విడతలుగా పోలింగ్ జరగనుంది. తొలి విడతగా నవంబర్ 7న 20 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తక్కిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ కాల పరిమితి 2024 జనవరి 3వ తేదీతో ముగియనుంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్ రిమాండ్ను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో తాను ఎలాంటి అనుమానితుడు కానని, నిందితుడు కాదని, ఏడాదిన్నరలో తనపై ఒక మెయిన్ ఛార్జ్షీట్, 2 అనుబంధ ఛార్జ్షీట్లు నమోదు చేయడం మినహా జరిగిందేమీ లేదని, తనకు ఎలాంటి ప్రమేయం ఇందులో లేదని సంజయ్ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రిమాండ్, అరెస్ట్ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకునేందుకు తగిన కారణం కనిపించడం లేదని న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు విచారణలో ఉన్న పరిస్థితుల్లో ముందస్తుగా జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. ఇక విచారణ పరంగా చట్టపరమైన ప్రక్రియను అనుసరించే సింగ్ను తాము అరెస్టు చేశామని ఈడీ తరపు కోర్టుకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ రాజు కోర్టుకు విన్నవించారు. తమ విచారణలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కుట్రలో సింగ్ పాలు పంచుకున్నట్టు వెల్లడైందని, ధీరేష్ అరోరా, అమిత్ అరోరాతో ఆయన సన్నిహితంగా వ్యవహరించారని తెలిపారు. ఆల్కహాల్ దుకాణాలు, మర్చెంట్లకు లైసెన్సులు ఇవ్వాలనే నిర్ణయంలో సింగ్, ఆయన అసోసియేట్ల పాత్ర ఉందని ఈడీ ఆరోపణగా ఉంది. కాగా ఈ కేసులో సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 27 వరకు విచారణ కోర్టు గత వారం పొడిగించింది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించిన ఢిల్లీ విద్యుత్ సంస్కరణ బిల్లు 2022కు రాష్ట్రపతి అనుమతి నిరాకరించారు. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యులు చైర్మన్ రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచేందుకు ఈ బిల్లు ఉద్దేశించారు. ప్రస్తుతం డిఆర్డీసీ చైర్మన్లు సభ్యుల పదవీకాలం 5 ఏళ్లు కానీ 65 ఏళ్ల వరకు కానీ ఉంటోంది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదించకుండా వెనక్కి పంపినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు. ఇక విద్యుత్ చట్టం అనేది కేంద్రం పరిధిలోకి వచ్చే చట్టమని, దానిలో మార్పులు చేర్పులు అసెంబ్లీ పరిధిలోకి రాదని భావించినందునే రాష్ట్రపతి ఈ బిల్లును వెనక్కి పంపారని అధికార వర్గాలు సమాచారం. డిఆర్ఎస్కి సంబంధించి మెజార్టీ చైర్మన్లు సభ్యులు 60-62 ఏళ్లలో ఉన్నవారేనని, 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడం కూడా గగనమని వారంటున్నారు. గతేడాది 2021-22 విద్యుత్ టారిఫ్ ప్రకటనలో ఆలస్యం చోటు చేసుకుంది. అప్పటి డిఆర్ఆర్సీ చైర్మన్ ఎస్ఎస్ చౌహాన్ పదవీకాలం జూలై 4తో ముగియడమే ఇందుకు కారణం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కొన్ని విపక్ష పార్టీలు కలిసి ఏర్పడిన ఇండియా కూటమిగానో లుకలుకలు బయటపడుతున్నాయి. అయితే కొన్ని పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చిన ప్రతిసారి ఆయా పార్టీల నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. తామంతా కలిసే ఉన్నామని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని సమాధానాలిచ్చారు. ఇక గందరగోళ వాతావరణం సృష్టించడం కోసం బీజేపీనే ఈ పుకార్లు సృష్టిస్తోందని, ఆ పార్టీని ఓడించేందుకు తామంతా కలిసే పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. అలాంటి ఇండియా కూటమికి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పెద్ద ఝలక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి నుంచి తప్పుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్లోనూ పలుకుబడి ఉంది. ఈ రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో ఆ పార్టీ బలంగా ఉంది. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాము బలంగా ఉన్న స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. ఎలాగో ఇండియా కూటమిలో కలిసే ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లోనూ కలిసి సీట్లు పంచుకోవాలన్న ఉద్దేశంతో అఖిలేష్ యాదవ్ ఈ మేరకు అభ్యర్థన పెట్టారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్తో పాటు దిగ్విజయ్ సింగ్ను కలిసి చర్చలు జరిపారు. తమ పార్టీ మధ్యప్రదేశ్లో 2వ స్థానంలో ఉందని, ఎవరెవరికి ఎక్కడెక్కడ బలముందో వివరాలు కూడా వివరించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక పరీక్షకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మకంగా గగన్యాన్ ప్రోగ్రాంలో వినియోగించే ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబాట్ మిషన్ 1 TBD-1 వాహక నౌక తొలి పరీక్షను ఇవాళ నిర్వహించనుంది. దీని ద్వారా క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షిస్తారు. ఈ వాహక నౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ ఉదయం 8 గంటలకు దీనిని నింగిలోకి తీసుకువెళ్లి అందులోని క్రూ మాడ్యూల్ సముద్రంలో పడిపోయేలా చేస్తారు. అంతరిక్షంలోకి మానవులను తీసుకువెళ్లే గగన్యాన్ మిషన్ ప్రయోగాల్లో భాగంగా ఇస్రో కీలక పరీక్షలు చేపడుతోంది. ఇందులో భాగంగా మొదటగా క్రూ మాడ్యూల్లోని
సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ పనితీరును పరీక్షిస్తోంది. మిషన్ ప్రయోగ క్రమంలో ఏదైనా వైఫల్యం తలెత్తితే దాని నుంచి సిబ్బంది సురక్షితంగా తప్పించుకునే లక్ష్యంతోనే ఈ పరీక్షను చేపడుతున్నారు. గగన్యాన్ మిషన్ సిద్ధమయ్యే నాటికి ఇటువంటి పరీక్షలు సుమారు 20 వరకు చేయనున్నట్లు సమాచారం. కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. భారత్లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన కెనడా ఆ కాసేపటికే భారత్లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసి మరోసారి కవ్వింపులకు పాల్పడింది. మరోవైపు సిబ్బందిని తొలగించిన నేపథ్యంలో ముంబై, బెంగళూరు, చండీగఢ్లో అన్ని రకాల ఇన్-పర్సన్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కెనడా వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయి. కెనడియన్లపై బెదిరింపులు, వేధింపులు జరగవచ్చు. అందువల్ల ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అంటూ వారికి సందేశమిచ్చింది. బెంగళూరు, చండీగఢ్, ముంబైలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య పోరు కొనసాగుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. హమాస్ను ఎదుర్కొనే విషయంలో ఆవేశంతో కళ్లు మూసుకుపోకూడదని అప్రమత్తం చేశారు. 9/11 దాడి తర్వాత అమెరికా చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలని సూచించారు. తాను ఇజ్రాయిల్లో పర్యటించిన సమయంలో 9/11 దుర్ఘటన వల్ల అమెరికా అనుభవించిన నరకాన్ని వెల్లడించారన్నారు. అప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని తెలియజేశారు. ఆ వేళ మేం న్యాయం కోసం ఆవేశంగా వెళ్లి తప్పులు చేశాం. అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశంతో కళ్లు మూసుకుపోవద్దనని ఆలోచించి అడుగులు వేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచించినట్లు బైడెన్ పేర్కొన్నారు.